నువ్వేమన్నా చెప్పమ్మా, నేను సైన్ పెట్టనంటే పెట్టను. ఆస్తి మొత్తం నీ కొడుకు పేరు మీద రాసేస్తే మరి నేనేం చేయాలి? సరేలే, నా బాగానే నేను ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. పావని, నువ్వు మీ అమ్మతో మాట్లాడేది నీకు తప్పనిపించట్లేదా? ఉండే 1.5 ఎకరాలు సగం నువ్వే తీసుకుంటే మరి మీ అన్న పరిస్థితి ఏంటి? మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఇంటి బాధ్యత మీ అన్న తీసుకొని నీ పెళ్లి గ్రాండ్గా చేశాడు కదా. అంత ఆస్తి ఉండి కూడా హైదరాబాద్లో రెయ్యనక పగలనక కష్టపడుతూ నీ పెళ్లికి చేసిన అప్పు తీరుస్తున్నాడు. మరి ఇలాంటి టైంలో సగం ఆస్తి అడగడం ఎంతవరకు కరెక్టు? మీ పుట్టింటోళ్ళ పరిస్థితులు బాగుండి వాళ్ళు హ్యాపీగా ఆస్తిస్తే తీసుకో, అంతేగాని ఆస్తుల కోసం గొడవ పడ్డాలు, కోర్టుకు వెళ్ళడాలు అది నీకు మంచిది కాదు, వాళ్ళకి మంచిది కాదు. అంతేగాని ఆస్తుల కోసం అన్నదమ్ముళ్ళు, అక్కా చెల్లెలు లాంటి రక్త సంబంధాన్ని వదులుకోవద్దు. నా తప్పు అయిపోయిందండి. మా అన్న బాగుంటేనే కదా నా పుట్టిల్లు కూడా బాగుంటుంది. నేను ఇప్పుడే అమ్మకి ఫోన్ చేసి ఆస్తి వద్దని చెప్పేస్తాను. నేనుండగా నీకు వేరే ఆస్తి ఎందుకే? ఫోన్ చేయి. ఏమైంది? అరవకే ప్లీజ్, అమ్మ నేను ఉన్నారే, వింటే నన్ను చంపేస్తారే ప్లీజ్. అమ్మా, ఇదిగో ఇదిగో ఈ డబ్బులు తీసుకో, సైలెన్స్ గా అయిపో. నీ కాలు పట్టుకుంటానే సైలెన్స్ ఉండే, డాడీ నన్ను చంపేస్తాడే. రుకో జరా. సరే నీకు పానీపూరి ఇప్పిస్తా. 2 ప్లేట్లు. సరే సరే పోదాం పదా. ఏంటి కాళ్ళు నొప్పి తగ్గిపోయింది అప్పుడే? నాకు ఇప్పుడే కావాలి. సరే. అక్క వచ్చావా? బ్యాగ్ ఇటీ అక్క. అక్క నాకు ఏం తెచ్చావు? పిజ్జా, బర్గర్, చామిన్ ఏం తెచ్చావు అక్క? బర్గర్ తీసుకొచ్చా. అయ్యో నా మీద ఎంత ప్రేమ అక్క నీకు. సరేలే, నా కోసం టీ చెయ్యి. కొంచెం అల్లం వేసి చెయ్యి. నీకోసం కొంచెం ఏంటి అక్క, కేజీ అల్లం వేస్తా. ఏ పావని, ఎప్పుడు చూడ ఫోన్ నొక్కుంటా కూర్చుంటావు. వచ్చి ఇంట్లో హెల్ప్ చేయొచ్చు కదా, రా సామాన్లు కడుగుదు. మా ఎప్పుడు చూసినా అక్కకు పనులు చెప్తావు, మరి నేను ఎందుకున్నాను, నన్ను ఎందుకు అన్నావు? అక్క నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు హ్యాపీగా ఉండు. ఆ ముసలిదంతో సామాన్లు ఎలా కడిగించాలో నాకు తెలుసు, నువ్వు రెస్ట్ తీసుకో. అక్క ఏమైంది అక్క? చెప్పాక నేను నీకున్నాను. అరే ఓవర్ యాక్టింగ్ చేయకు, జస్ట్ కాల్ నొప్పి. అయ్యో కాళ్ళు నొప్పులా? మా అక్క కాళ్ళు నొప్పులా? అరే వద్దురా, ఉండక్క. సరే నొక్కు. అక్క ఇది ఇలా తగ్గదు కానీ ఓ 4000 జెండు బామ్ తెస్తాను. అరే ఎందుకురా, నార్మల్ గా నొక్కు సరిపోద్ది. నీకు అర్థం కాదక్క, ఇలా తగ్గదు, ఇవ్వు. సరే ఎంత? 4000. రే నీకేమైనా పిచ్చా? 4000? సరే ఇదిగో, ఇది తీసుకొని నొక్కు చాలు. దీని వల్ల తగ్గదక్క, డబ్బులు వస్తున్నాయిగా, ఇవ్వు. సరే సరేలేరా, ఆ మెడికల్ స్టోర్కి వెళ్ళి నాకు ఫోన్ చేయి, ఫోన్ పే చేస్తా. ఓకే అక్క. నీకెంత ధైర్యమే? నీకు నచ్చిన అబ్బాయిని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు? మేం చూసిన సంబంధాన్నే చేసుకోవాలి. అమ్మా ఆ నోటితో అలా ఎలా అంటున్నావే? అక్కకి నచ్చిన జాబ్ చేసినప్పుడు ఇదెందుకు చేస్తున్నావు అని అడగలే, అదే నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అంటే ఎందుకు అని అడుగుతున్నావు. అక్క నువ్వేం టెన్షన్ పడుతు, నీకు నచ్చిన అబ్బాయితో పెళ్లి చేపిస్తా. నీకు తమ్ముడు అన్నాడు, కాకపోతే ఒక 4000 ఇయ్యక్క. అరే 4000 ఎందుకురా? అక్క కోటు, పేపరు, లాయరు అవన్నీ ఉంటాయి కదా. అరే అయినా 4000 చాలా ఎక్కువరా. అక్క నీకు నచ్చిన బావతో పెళ్ళి అంటే సరే సరేలే, 4000 ఏం కర్మ, 5000 ఇస్తా, డీల్. ముసల్దానా, ఈ అక్కకి ఎవరు లేరు అనుకున్నావా? ఈ తమ్ముడు ఉన్నాడు, అడ్డంగా నిలబడిపోతాడు. మమ్మీ ఈ రీల్ చూడు. ఆపు, ఎప్పుడు చూసినా ఈ రీల్ చూడు ఆ రీల్ చూడు అంటావు. ఈ వయసుకి నాకు పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు, నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటావా? పెళ్లి చేసుకోవా? సరే మమ్మీ, నీ ఇష్ట ప్రకారంగానే నేను పెళ్లి చేసుకుంటా, కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాటన్నిటికీ ఓకే అంటే హ్యాపీగా పెళ్లి చేసుకుంటా. అంటే పెళ్లి చేసుకుంటావా? చెప్పు ఆ కండిషన్స్ ఏంటో. కండిషన్ నెంబర్ 1, నాకు ఇక్కడ పొద్దున్నే 10 గంటలకు లేసే అలవాటు ఉంది. సో రేపు పొద్దున్న నా పెళ్ళైన తర్వాత కూడా నేను 10 గంటలకే లేస్తాను. కండిషన్ నెంబర్ 2, నాకు అస్సలు వంట రాదు. రేపు మా అత్తారింట్లో కూడా నేను అసలు వంటలే చేయను. కండిషన్ నెంబర్ 3, వీకెండ్ వస్తే నేను నా ఫ్రెండ్స్ తో కలిసి షాపింగ్ కి, సినిమాలకి తిరుగుతాను. కండిషన్ నెంబర్ 4, నేను ఇక్కడే ఉండిపోతాను. మా మొగుడింటికి ఎప్పుడు అలా అలా వెళ్ళొస్తుంటాను. కండిషన్ నెంబర్ 5, ఆపు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. పాపం ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఆ అబ్బాయి జీవితం ఎందుకు నాశనం చేయడం? నువ్వు ఎక్కడే ఉండిచావు. సరే మమ్మీ, థ్యాంక్ యూ, ఇక్కడే ఉంటాను.
అదేంటి అత్తయ్య మీరు ఇంకా స్నానం చేయలేదా? బాత్రూమ్ లో ఆల్రెడీ సన్నీళ్ళు రెడీగా పెట్టారు, వెళ్ళి స్నానం చెప్పండి. నేను ఎందుకు చన్నీళ్ళు స్నానం చేయాలి? అయ్యో మీరే కదా అత్తయ్య చెప్పారు చన్నీళ్ళ స్నానం చేస్తే సోంబేరితనం పోతుందని. మీరు ఎలాగో సోంబేరోలే కదా. ఏంటి? అదే నీళ్లు రెడీగా పెట్టాను, వెళ్ళి స్నానం చేయమంటున్నాను. లేట్ అవుతుంది, వెళ్ళి చేసేయండి. పావని, ఎప్పుడు ఫోన్ చూడడం టీవీ చూడడం తప్ప వేరే పని చేయటం రాదా నీకు? మీకు వచ్చా? ఏంటి? అదే పంచడం మీకు వచ్చా అత్తయ్య? వచ్చు. మరైతే ఆ పనులన్నీ మీరే చేసుకోవచ్చు కదా, నాకెందుకు చెప్పడం? పావని, డబ్బు కోసమే కదా నా కొడుకుని నువ్వు పెళ్లి చేసుకుంది? అయ్యుండొచ్చు, కానీ మా అమ్మ నాన్న ఎక్కువ కట్నం ఇస్తున్నారనే కదా మీ అబ్బాయికి నన్ను ఇచ్చి చేశారు. వెళ్ళండి పని చూసుకోండి. పావని, ఈ మధ్య చాలా దొంగ ఎదవలు ఎక్కువైపోయారు, దొంగతనాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. నీ నగలన్నీ తీసుకొచ్చి నా చేతికి అమ్మా, నేను చాలా భద్రంగా దాస్తాను. అవునత్తయ్య మీరు చెప్పింది నిజమే, ఈ మధ్య దొంగతనాలు చాలా ఎక్కువైపోతున్నాయంట, నేను కూడా విన్నాను. అయినా ఈ వయసులో బంగారం అంతా కాపాడుతూ మీరు ఎక్కడ కూర్చుంటారు చెప్పండి? పని చేయండి, మీ బంగారం తీసుకొచ్చి నాకు ఇవ్వండి. నా బంగారం మీ బంగారం రెండింటిని నేను భద్రంగా దాచిపెడతానుగా. అందరూ ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోవాల్సిందే. ఒక్క నిమిషం, నాకు కూడా ఏదో ఒక రోజు పెళ్లి అవుతుంది కదా. నన్ను వాడు బేబీ, చిన్ను, బంగారం అని పిలుస్తాడు. తర్వాత వాడితో రొమాంటిక్ డిన్నర్ కి వెళ్ళొచ్చు. ఇంటి పనులన్నీ వాడితోనే చేపిస్తాను. వయసు అయిన తర్వాత వాడికంటే ముందు నేనే చచ్చిపోతే పాపం వాడు ఏం చేస్తాడు? వేరేమైనా అఫేర్ పెట్టుకుంటాడా? ఛాన్స్ ఇవ్వకూడదు వాడికి. నేను బ్రతికున్నప్పుడు వాడికి నేనే పెళ్ళాన్ని, నేను చచ్చిపోయిన తర్వాత కూడా వాడికి నేనే పెళ్ళంగా ఉండాలి. పెళ్ళైన తర్వాత ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుని అగ్రిమెంట్ చేసుకోవాలి. వావ్, నేను ఎంత లాయల్ కదా, సూపర్. నేను అది సరేలే కానీ ఇప్పుడు వాడు ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు? వాడు కూడా నా గురించి ఏమైనా ఆలోచిస్తుంటాడా? వదిలేసి, నాకు కూడా ఏదో ఒక రోజు ఒక అబ్బాయి దొరుకుతాడు. ఖచ్చితంగా నాకు కూడా ఏదో ఒక రోజు పెళ్లి అవుతుంది. రోజు ఇలానే ఏదో ఒక ఫ్యూచర్ ప్లాన్ చేస్తూ ఉండాలి. పెళ్లిలో ఏ కలర్ సారీ తీసుకుందాం అనేది రేపు ఆలోచిద్దాం. చిన్న, మా ఫ్రెండ్కి వీడియో పంపించాలి, ఎలా పంపించాలో కొద్దిగా చూపివా? ఆ 3 చుక్కలు ఉన్నాయి కదా నొక్కు. ఏ 3 చుక్కలు ఉండేనా? అదే ఆ పైన ఉందిగా. ఈ పొడుగ్గా ఉండే 3 చుక్కలు అయ్యానా? అదేనా, ఎన్నిసార్లు చెప్పాలి? ఓ అడిగిందే అడుగుతుండవు, ఏంటి నీ సాధిస్తాం? ఏ ప్రసాద్, ఎందుకని విసుక్కుంటున్నావు? చిన్నప్పుడు నువ్వు కూడా ఇలానే అడిగిన క్వశ్చన్లే మళ్ళీ మళ్ళీ అడిగి డాడీని చాలా విసిగించేవాడివి. కానీ డాడీ ఎంతో ఓపికతో నీకు అన్ని సమాధానాలు చెప్పేవాడు. డాడీకి ఫోన్ యూజ్ చేయడం రాదు, నువ్వు చదువుకున్నాడువే కదా, నీకు ఫోన్ యూజ్ చేయడం వచ్చు కదా, అందుకే కదా నిన్నొచ్చి అడుగుతున్నాడు. నీకు వీలైతే 1కి 2 సార్లు చెప్పు, అర్థం కాలేదా మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్పు, అంతేగాని విసుక్కుంటావా? సారీ నాన్న, కూర్చోండి, అన్నీ నేర్పిస్తాను. ఇప్పుడు దాకా ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? నీకెందుకే, నా ఇష్టం, నేను ఎక్కడికైనా వెళ్తాను. అవునా, ఇప్పుడు చెప్తావా లేదా? చెప్పనంటే చెప్పనే, ఏం చేసుకుంటావు నీ ఇష్టం. సరే, ఇప్పుడు చెప్పకపోతే నేను ఇది అస్సలు మాట్లాడని చెప్తున్నా. మాట్లాడకపోతే మాట్లాడకపో, నువ్వు మాట్లాడకపోతే ఏమైనా భూకంపం వస్తుంది ఏంట? A few moments later. రేపు పొద్దున్న 6 o'clockకి లేపు, 7 o'clockకి కాలేజ్కి వెళ్ళాలి. The next day. ఓ అక్క, 5 అయింది, లే, రెడీ అవ్వాలి, లేవా? అక్క 6 అయింది, ఇంకా పడుకునే ఉంటావా? లేట్ అవుతుంది. అక్క 9 అయింది, నేను కాలేజ్కి వెళ్తున్నా, త్వరగా లే. లాస్ట్ టైం లేపు వెళ్తున్నా, నీ ఇష్టం. అట్లుంటది మనతోని. అమ్మ, నీకు విషయం చెప్పాలి. చెప్పురా. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అవునా? పడ్డానండి ప్రేమలో మరి. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది. మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం అమ్మా. నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం. వాళ్ళ ఇంట్లో మా ప్రేమ విషయం తెలిసిపోయింది, కానీ వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు. ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే. ఎవరు ఎన్ని బెదిరించినా ఏమన్నా మేమిద్దరం కలిసే ఉండాలనుకున్నామమ్మా. కానీ ఆ అమ్మాయికి అమెరికా సంబంధం వచ్చిందమ్మా. కానీ ఇప్పుడు తను నన్ను వదిలేసిందమ్మా. ఇది న్యాయమా?
అరే ప్రసాద్, ఏంటి గర్ల్ ఫ్రెండ్ కలిసి వస్తున్నావా? ఏ అక్క, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు గర్ల్ ఫ్రెండ్ లేదని? ఎందుకు ప్రతిసారి అడుగుతుంటావు? నీకు గర్ల్ ఫ్రెండ్ లేదనే విషయం నాకు తెలుసురా, కానీ నేను ప్రతిసారి అలా అడగడం, నువ్వు ప్రతిసారి లేదు అంటుంటే ఆహా ఆ సాటిస్ఫాక్షనే వేరు. అయినా నాకు డౌటేరా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందని. అయ్యో అక్క, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మా ఫ్రెండ్ ప్రసాద్ మీద ఒట్టు, నాకు అసలు లవరే లేదు. ఒరే మామ, ప్రసాద్ ఇక లేడురా, బకెట్ తినేశాడు. అరే ప్రసాద్, ఎవరో ఫోన్ చేశారా? మాట్లాడు. హలో మమ్మీ, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. హలో, మీ నంబర్ కి రీఛార్జ్ అయిపోయింది, మూసుకొని రీఛార్జ్ చేసుకోండి. మమ్మీ, నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇలానే పనులు చేసేదాన్వా? లేదు తల్లి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను అసలు ఒక్క పని కూడా చేసేదాన్ని కాదు. ఓ అందుకేనా అమ్మమ్మ నిన్ను ఇంట్లో నుంచి గెంటేసింది? మరి ఇక్కడ ఎందుకు పనులు చేస్తున్నావు? మీ నాన్న నన్ను బయటకు గెంటేస్తాడేమో అని.